హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు గోదావరి అందాలు చూపించాలని భీమవరం నుంచి చించినాడికి బయలుదేరి వెళ్తున్నాం. దారిలోనే మనం పాలకొల్లు రోడ్డుకి వచ్చేటప్పుడు కనపడుతుంది చూసారా, ఏదో పచ్చని మొక్కలు, అది చెట్లు ఒక దుప్పడిలాగా రోడ్డుని కమ్మేసినట్టు, ఆ మధ్యలో వెళ్తున్నట్టు, స్వరంగంలోంచి వెళ్తున్నట్టు ఎంతో అనుభూతిని కలిగిస్తుంది కదా. ఈ దారిలో వెళ్తుంటే మిట్ట మధ్యాహ్నం 1 గంట కావస్తుంది. ఈ టైంలో మేము ఈ దారిలో వెళ్తుంటే ఎటువంటి ఎండ అనేది మాకు తెలియట్లేదు. చక్కగా ఎంతో పచ్చదనంతో చల్లని వాతావరణంలో మేమైతే జర్నీ చేస్తూ చించినాడ బ్రిడ్జ్ మీదకి చేరుకున్నాం. చుట్టూ చూడండి, చక్కగా బ్లూ స్కై అంటే నీలిరంగు ఆకాశంలో పచ్చని కొబ్బరి చెట్లు చక్కగా ఎంతో అందంగా కనపడుతున్నాయి కదా. అదేవిధంగా మన రైట్ సైడ్లో గోదావరి, లెఫ్ట్ సైడ్లో కొబ్బరి చెట్లు, ఇవంతా చూస్తుంటే మన ఆంధ్ర ఊటీగా మనం చెప్పొచ్చు. మన కోనసీమ జిల్లాలోనే ఎంతో అద్భుతమైన దిండి రిసార్ట్స్ దగ్గరికి మనం వస్తున్నాం. ఇప్పుడు మనం చించినాడ బ్రిడ్జ్ కింద కొందరు చేపలు పడుతుంటే అక్కడికి వచ్చాం. చూసారా లైవ్ ఫిష్ ఎలా ఉన్నాయో. అక్కడే చూడండి, ఒక అతను అయితే అక్కడ గ్యాలన్ వేశారు గోదావరిలో, చూసారా. ఇప్పుడు మనం దిండి రిసార్ట్స్లో వచ్చేటప్పటికి లోపల కలుపు చూడండి మనల్ని ఎలా స్వాగతం పలికిందో, అక్కడ ఎంత అందంగా ఉంది చూసారా. ఇది మన గోదావరి వాళ్ళకి మాత్రమే సొంతం అండి. ఇదంతా ఎక్కడెక్కడికో వెళ్తాం మనం, ఏదేదో అందాలు చూడాలి, ఊటీ వెళ్దాం, కొడాకెనాల్ వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అనుకుంటా. అవన్నీ కాదండి, చక్కగా దగ్గరలో ఉన్న ఇలాంటి దిండి రిసార్ట్స్ లాంటి మనం వస్తే అక్కడ ఎంత అందంగా ఉంది చూసారా. చూడండి, ఆ చేప చూసారా, ఆర్టిఫిషియల్ ఫిష్ ఉంది. చూడండి ఎంత పచ్చదనం, ఎంత చల్లగా ఉంది వాతావరణం, ఎంత కొబ్బరి చెట్లు, హాయిగా ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో మన పిల్లలు తీసుకొచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడే చూడండి, పక్కనే ఉయ్యాళ్ళు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయొచ్చు. ఏముంది చూసారా. ఇలాంటి వాతావరణం చూడాలంటే ఖచ్చితంగా మన గోదావరి జిల్లాలోనే దక్కుతుందండి. ఇలాంటి చూడడానికి కూడా ఇక్కడే ఉంటాయి. ఎక్కడో కేరళ వెళ్ళాలనో అవి ఇవి కాదండి, మన దగ్గరలో ఉన్న మన గోదావరికి సొంతమైన ఇలాంటి పచ్చని ఈ గోదావరి చూడండి. గోదావరిలో ఉన్న బోట్ చూసారా, టూరిస్ట్ వెళ్ళడానికి బోట్లు, ఆ బోట్లు మనం అలా ప్రయాణం చేస్తే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా అండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా, మన దిండికి వచ్చేయండి. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఇక్కడికి వస్తే మనం అంతా మైమర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి గోదావరి అందాల కోసం చూస్తున్నానండి గోదావరి అందాలు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దండి. అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.